ఈ హడావిడంతా ఏంటి ఎక్కడ అని చూస్తున్నారా? మేమైతే నాగ చైతన్యని, శోభితని దగ్గర నుంచి ఫర్ ద ఫస్ట్ టైం ఒక యాక్ట్రెస్‌ని అయితే చూసానండి. మేము ఇక్కడ హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత. సో, మేమైతే ఏఎంబీ మాల్‌కి వెళ్ళాము. ఆ రోజైతే వీళ్ళు అందులో ఒక యాపిల్ స్టోర్ ఓపెన్ చేశారు కొత్తది. దాని ఓపెనింగ్‌కి అయితే నాగ చైతన్య, శోభిత అయితే వచ్చారు. వాళ్ళ క్రేజ్ ఏంటండి బాబు, వాళ్ళు లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి బయటకు వచ్చేసేదాకా జనాలు అయితే పిచ్చోళ్ళలాగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా, వాళ్ళని దగ్గర నుంచి చూడాలి, కొంతమంది వాళ్ళతో ఫొటోస్ దిగాలి, సెల్ఫీస్ దిగాలి, వీడియోస్ తీసుకోవాలి, ఇలా రకరకాలుగా ఉన్నారు కదా జనాలు అయితే. ఆయన లోపలికి వెళ్ళి మినిమం ఒక ½ అయితే టైం స్పెండ్ చేశారు. ఈ ½ ఈ 6 ఫ్లోర్స్ ఏఎంబి మాల్లో అన్ని ఫ్లోర్స్ కూడా జనాలందరితో నిండిపోయాయండి. అందరూ స్టోర్లలోంచి బయటకు వచ్చేసి నిలబడ్డారు అనమాట. ఎవరు వచ్చారు ఏంటి అని ఒక కుతూహలం. కొంతమందికి ఏమో తెలుసు వీళ్ళే వచ్చారని. ఇక మాకు కూడా తెలిసిందనమాట మేము దిగే టైంలో. సో నేను కూడా వాళ్ళని క్యాప్చర్ చేశాను. ఆ తర్వాత అది ఈవినింగ్ జరిగింది. మార్నింగ్ ఏం జరిగిందంటే భక్తి హాస్టల్కి వెళ్ళి భక్తిని అయితే ఇక ఖాళీ చేసి ఇంటికైతే తీసుకొచ్చేస్తున్నాము. ఎందుకంటే భక్తిది ఇంటర్ అయితే అయిపోయింది, ఎంసెట్ ఉంది ఎగ్జామ్ దగ్గరలో అని చెప్పేసి ఇంటికి తీసుకొద్దామని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలతో కలిసి అక్కడే చక్కగా హాస్టల్లో లంచ్ అయితే చేసాము. భక్తి కూడా తన ఫ్రెండ్స్తో ఇక లంచ్ అయితే చేస్తుంది. ఈ 2 years కూడా పాపం పిల్లలకి హాస్టలే ఇల్లు, వాళ్ళ ఫ్రెండ్సే వాళ్ళకి అన్ని షేర్ చేసుకోవడానికి, కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏడుపు వచ్చినా బాధ వచ్చినా నవ్వు వచ్చినా అన్ని వాళ్ళతోనే షేర్ చేసుకున్నారు ఈ 2 years. ఇదొక ఫేజ్, 10th వరకు ఒక ఫేజు, ఇదొక ఫేజు, దీని తర్వాత లైఫ్ ఇంకోలా ఉంటుంది. ఈ స్పెట్స్ పెట్టుకున్న అమ్మాయి మా భక్తి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో ఇంకా ఏడిపిస్తున్నారు, నీ ఫ్రెండ్ వెళ్ళిపోతుంది కదా నువ్వు ఏడువు అని వాళ్ళ మిగిలిన ఫ్రెండ్స్. ఇక అలాగా పిల్లలందరూ కలిసిమెలిసి చక్కగా ఫొటోస్ వీడియోస్ దిగుతున్నారు. ఇవి ఒక మెమరీస్ కదండి, లైఫ్ లాంగ్ మనతో ఉండే మెమరీస్ ఏంటి అంటే చైల్డ్హుడ్ మెమరీస్ అనే చెప్తాను నేనైతే. అన్ని చాలా మంచి మెమరబుల్గా ఉంటాయి. ఎవరికైనా అమ్మాయికి మ్యారేజ్ ముందు లైఫ్ ఒకలా ఉంటుంది, ఆఫ్టర్ లైఫ్ ఒకలా ఉంటుంది. చైల్డ్హుడ్ అయితే ఇంకా బాగుంటుంది. 10th వరకు వాళ్ళకి కొంచెం వేరే అండర్స్టాండింగ్, వేరే మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి. ఇంటర్లో ఒకలా ఉంటాయి, ఇంటర్ 2 years, ఆ తర్వాత వేరేలా ఉంటాయి. సో ఇక అదనమాట సంగతి. ఇక భక్తి అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో వీడియోస్ తీసుకుంటుంది, నేనైతే ఇక్కడ కార్లో లగేజ్ ప్యాక్ చేసేసాము. ఇక మళ్ళీ బయట గేట్ దగ్గర ఇంకోసారి సెండ్ ఆఫ్ అయితే చెప్తున్నారు భక్తికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. మళ్ళీ పాపం ఎప్పుడు ఎవరు ఎక్కడ కలుసుకుంటారో తెలియదు, ఎక్కడ కలుస్తారో లేదో కూడా తెలియదు. కొంతమంది హైదరాబాద్, కొంతమంది వేరే వేరే చోట కాబట్టి అందరూ కూడా మంచిగా సెండ్ ఆఫ్ అయితే ఇచ్చుకుంటున్నారండి. వాళ్ళని చూస్తే అయితే నాకు నా ఫ్రెండ్స్, నా డేసే గుర్తొచ్చాయి నిజం చెప్పాలంటే. పిల్లలందరూ నాకు కూడా చక్కగా బాయ్ చెప్తున్నారు. అలా స్టార్ట్ అయ్యేసి మేము ఏఎంబి మాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడండి ఎటు చూసినా కార్లు. ఎట్లా అనిపించింది అంటే ఇది ఒక పెద్ద కార్ల షోరూమ్ లాగా అనిపించింది. మేమైతే సెల్లార్లో 3rd floor లో పెట్టామండి కార్ తీసుకెళ్ళి. లాస్ట్ టైము ఏఎంబి మాల్కి వెళ్ళినప్పుడు ప్లే జోన్లో మేము కార్డ్ తీసుకున్నాము. ఎన్ని పాయింట్స్ వచ్చాయండి, ఒక 8 or 9 పాయింట్స్ మిగిలిపోయాయి అనమాట. భక్తి హాస్టల్కి ఒక 2 kilometers దూరంలోనే ఏఎంబి మాల్ ఉంటుంది. ఇక హాస్టల్ వెకేట్ చేసి వస్తున్నాం కదా, మళ్ళీ ఆ సైడ్ వెళ్ళము, కార్డ్లో ఉన్న పాయింట్స్ వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పేసి పిల్లల్ని మళ్ళీ ఒకసారి తీసుకొని వెళ్ళాము. ఎలాగూ సమ్మరే కదా అని. ఇదిగోండి మా వాళ్ళు ఈ డిస్కోలోకి ఎక్కారండి. నాకెంత భయం వేస్తుందో, వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారో కానీ వాళ్ళని చూసి నాకు కళ్ళు తిరిగాయి నిజం చెప్తున్నా. నాకు ఇలాంటి కొత్త కొత్త వింత వింత నేను అసలు ఎప్పుడు ట్రై చేయలేదు, ఎక్కడ కూడా. అదిగో చూడండి ఎట్లా తిరుగుతుందో, అది గుండ్రంగా వాళ్ళు తిరుగుతుంటే నా గుండెల్లో ఇక్కడ అదోలాగా అనిపించింది. ఇక్కడ ఏదో చిన్న గేమ్ ఉంటే నేనైతే అది ఆడుకుంటున్నా చిన్న పిల్లల్లాగా. నాకు ఇలాంటివే ఇష్టం అండి, హాయిగా ప్రశాంతంగా ఉండాలి. నాకైతే పెద్ద హంగామా లేకపోతే థ్రిల్లింగ్ ఆ టైపు నేను వెళ్ళను, అసలు నేను ఆ జోన్లోకే వెళ్ళను. ఇక ఇదేదో కొత్తదండి, దీని పేరేంటో నాకైతే తెలియదు. ఏఎంబి మాల్కి వెళ్ళినప్పుడు లాస్ట్ టైమే చూసి మేము ఎక్కుతాం ఎక్కుతాం అని పోయి చూపెడితే అప్పుడు కాలేజీలు ఉన్నాయి నడుస్తున్నాయి, అస్సలు ఎక్కించమని చెప్పేసి ఎక్కించలేదండి. ఇక ఈసారి అయితే అస్సలు మాట వినలేదండి, ఎక్కాల్సిందే అన్నారు, ఎక్కి కూర్చున్నారు. ఇదిగోండి అవన్నీ పెట్టేశారనమాట టైట్గా సిట్టింగ్వి. అంటే ఇది ఎట్లా పడితే అట్లా తిరిగిద్దండి చూడండి. నాకైతే విపరీతమైన భయం వేసింది.
అమ్మో వాళ్ళకి ఏమనిపించదండి, అగో స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు స్టార్ట్ అవ్వడమేమో కానీ నేను వాళ్ళని ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, నా మనసంతా వాళ్ళ చుట్టూనే ఉంటది. పిల్లలకి ఈ టైంలో ఏం తెలియదండి. మాకేంటంటే చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ అలవాటు లేక ఒకేసారి ఇలాంటివి చూస్తే ఇప్పుడు ఎట్లా అనిపిస్తాయి అంటే, ప్రాణం వాళ్ళు ఎగురుతుంటే నాకు ఇక్కడ గాల్లో తేలిపోతున్నట్టుగా అనిపిస్తుంది. నిజం చెప్తున్నా. చిన్నప్పుడు అయితే మాకు జాయింట్ వీల్స్ ఇవన్నీ ఎక్కడ ఉండేయండి, నాకైతే నిజంగా తెలియదు. మ్యారేజ్ అయిన తర్వాతే నేను ఫస్ట్ టైం ఎక్కాను అనమాట అవన్నీ కూడా, ఊటీ వెళ్ళినప్పుడు. సో అక్కడ ఫస్ట్ టైం ప్రయోగం చేశాను. ఆ తర్వాత మాకు సుగ్మాలో జాతర జరిగినప్పుడల్లా ఇవి పెడుతూ ఉంటారు. అదిగోండి చక్కగా శుభ్రంగా తిరిగేసి తాపిగా ఆగుతున్నారండి. వామ్మో ఏమి థ్రిల్లింగ్ రా బాబు, ప్రాణాలతో చెలగడం అనిపిస్తుంది. ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఎంత భయం వేస్తుందండి. ఈ రోజుల్లో ఆ వీడియోలు ఈ వీడియోలు అని రకరకాల వీడియోలు చూస్తూ ఉంటాము సోషల్ మీడియాలో. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అలా వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి అని భయం వేస్తూ ఉంటది నాకైతే. అందుకే నేను చాలా తక్కువగా పంపిస్తాను పిల్లల్ని ఇలాంటి వాటిలో అయితే. మరి మీరు ఎలా ఉంటారు మీ పిల్లల విషయంలో? నేను తీసుకెళ్తా దా, ఒక్కటే ఒకసారి. ఇప్పుడే వాళ్ళు ఎక్కొచ్చారు కదా, 2 పాయింట్లు ఉన్నాయి, ఇంక 10 ఏళ్ళు తప్ప. దా అను ఏమండి. యువర్ ఫీలింగ్ భక్తి? ఏమో ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఆఫ్టర్ 2 years బ్యాక్ టు హోమ్. ఫ్రూట్ జ్యూస్ అందుకు మా లగేజ్ అంతా కార్ నిండిపోయింది. ఇదిగోండి కూర్చోడానికి కూడా నాకు ప్లేస్ లేదు. తనకైతే మిక్స్డ్ ఎమోషన్స్ అన్నమాట. కాలేజ్ వదిలొచ్చేస్తున్నా, ఫ్రెండ్స్ మిస్ అవుతున్నా అని కొంచెం ఉంది, ఇంటికి వస్తున్నా అని చాలా హ్యాపీగా ఉంది. అంతే కదండి పిల్లలు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మా తిప్పలు అంతా ఇంత కాదండి. ఆ బుక్స్ అన్ని పైకి మోసేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చింది. ఎందుకంటే ఆమె ట్రంక్ పెట్టి నిండా బుక్సే, లగేజ్ బ్యాగ్ లో బుక్సే, ఇంకో బ్యాగ్ లో బుక్స్, అన్ని బుక్స్ అండి. వాటిని ఇలా బకెట్ కట్ అయితే మేము పైకి మోసాము. అవన్నీ మోయలేక అంత బరువు ఉన్నాయన్నమాట అవి. ఇక ఇగోండి మా కింద నుంచి నేను పడుతుంటే మా వారు ఇలా బకెట్ కి తాడు కట్టేసి మోస్తూ బయట పెడితే మా వాళ్ళు లోపల పెట్టాడు. బెస్ట్ ఆఫ్ లక్ భక్తి ఫర్ యువర్ వీట్ ఎగ్జామ్. కారించుకొని కూడా రిస్క్ ఎందుకని మా వారు క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఓకే బాయ్ బాయ్. ఎందుకంటే మళ్ళీ రూట్స్ అటు ఇటు అయిపోయి ఎగ్జామ్ మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎంతోమందికి అలా జరిగింది. సో అందుకనే వెళ్తున్నారు. బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్, మంచి రాయ్.